కన్యాకుమారికి వెళ్ళి షురూ చేస్తే కాశ్మీర్ దాకా తోల్తమల్క నడుచుకుంటూనే తిరిగిండు. కానీ ఈసారి మాత్రం రాహుల్ సార్ బస్ ఎక్కి యాత్ర చేస్తున్నాడు. 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6000 కిలోమీటర్లు సాగుతుందట యాత్ర. మరి ఇక గన్ని ఊర్లు గంతగనం నడవాలంటే బస్సు అట్లిట్లా సరిపోదు, ఏక్ సే ఏక్ బస్సు ఉండాలి. అందుకే రాహుల్ సార్ కొరకు మనోళ్ళే ఓ మంచి బస్సు కొనిచ్చిర్రట. మరి ఇక బస్సు కథ ఏందో చూద్దాం పారి. కారు పార్టీ వాళ్ళను పల్టీ కొట్టించి గద్దెనెక్కినాక తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళకు ఢిల్లీలో పతార గట్టిగా పెరిగిందట. ఢిల్లీ పెద్ద మనుషులు అందరికీ తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు తలకాయల నాలుగు లెక్క మారినరాట. పార్టీ ఏ కార్యం పెట్టుకున్నా తెలంగాణ లీడర్లే అన్నిటికీ ముంగటికై చేస్తున్నారట. అందుకే కావచ్చు సార్లు తాపకోసారి ఢిల్లీ విమానం ఎక్కుతున్నారని అనుకుంటారు అందరూ. గట్లనే ఐతారం మణిపూర్ లో రాహుల్ సారు భారత్ జోడో న్యాయయాత్ర సురువు చేసిండు కదా. గా యాత్రలా రాహుల్ సార్ ఎక్కి తిరుగుతున్న బస్సును తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళే కొనిచ్చిర్రాట. ఇసోంటి బస్సు కాదు, ఏక్ సే ఏక్ సవలతులు ఉన్నాయట బస్సులా. ఓల్వో కంపెనీ బస్సు. వెనకట ముంగట అన్ని దిక్కులా ఎట్నుంచి బుల్లెట్లు కొట్టినా పాల్గని అద్దాలు. మస్తు బందోబస్తుగా ఉన్నదట బస్సు. రూపాయి ఎక్కువైనా మాయగాని తక్కువ కావద్దన్నట్టే చేసిర్రట తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళు. అగ చూడర్రే బస్సు నెంబర్ తెలంగాణ పేరు మీదనే ఉన్నది. పట్నంలో ఉన్న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులనే నెంబర్ వేపిచ్చిర్రట. కాంగ్రెస్ పార్టీ పేరు మీద బండి రిజిస్ట్రేషన్ చేపిచ్చిర్రట. అంతేకాదు మునుగోడు చెయ్యి పార్టీ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు దగ్గరి మనుషులే బస్సు కొనిచ్చిర్రా అంటున్నారు. రాహుల్ సార్ యాత్ర తెలంగాణ మీదకెళ్ళి పోకపోయినా తెలంగాణ బస్సు మాత్రం సారు యాత్రలో ఎక్కడికి పోయినా కనిపిస్తుంది అన్నట్టు. ఏమైనా అధికారంలోకి వచ్చినాక తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళు ఢిల్లీ లీడర్లకు బలము భక్తి గట్టిగానే చూపించుకుంటారు అనుకుంటారు పబ్లిక్.